కలుగును గాక. వీడి వచ్చిన బొల్లాపల్లి మండల పాస్టర్స్ ఫెలోషిప్ సభ్యులకు, దైవజనులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నిండు వందనా తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నన్ను ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు, మరి మండల ప్రెసిడెంట్ గా, అధ్యక్షులుగా చక్కని నాయకత్వాన్ని కలిగినటువంటి దైవజనులు, మాకు అత్యంత ప్రియులు ప్రభుదాసయ్య గారికి నా ప్రత్యేక వందనా తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ సరికొండపాలెం గతంలో కూడా నేను వచ్చాను ఇక్కడికి ఒకసారి. ఈ మందిరం డ్యామేజ్ అయినప్పుడు రావడం జరిగింది. మరి ఇంకొకసారి రావడం దేవుడు నాకు ఇచ్చిన ధన్యత. మరి నాతో పాటు ఈరోజు సేవా పరిచర్యలో మీ గ్రామానికి జిల్లా ట్రెజరర్ గారు రత్నకుమార్ అయ్య గారు ఉన్నారు. వారికి నా ప్రత్యేక వందనా తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే అడ్మినిస్ట్రేటర్ చక్రవర్తి సోదరుడు కూడా రావాలి. ఈరోజు ఆ సోదరులు అందుబాటులో లేరు కాబట్టి మాతో రాలేదు. ఈ ఏప్రిల్ నెలలో, మే నెలలో పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాలకి కూడా వెళ్లి మండల ఫెలోషిప్స్ ని బలపరచడానికి నేను తీర్మానం చేసుకుని ఆంధ్రప్రదేశ్ స్టేట్ పాస్టర్స్ ఫెలోషిప్ తరఫున పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా నేను, అలాగే రాష్ట్ర అదనపు కార్యదర్శిగా, అడిషనల్ సెక్రటరీగా ఉన్నాను. సేవకుల సమస్యల్ని పరిష్కారం దిశగా తీసుకెళ్ళడానికి, అలాగే దైవజనులని బలపరుచుకుని ఒకరినొకరు ప్రోత్సహించుకోవడానికి వీలుగా మీరు ఫెలోషిప్లు ఏర్పాటు చేసుకుని ఉన్నారు. మండలాల ఫెలోషిప్స్ అన్ని కలిసి ఒకే ఫెలోషిప్ గా ఏర్పడితే బాగుంటుంది అనేటువంటి ఆలోచనలు. ఇప్పుడు మీ పాస్టర్లు అందరూ కలిసి అలా ఒక ఫెలోషిప్ అయ్యారు, ఒక మండల ఫెలోషిప్ అయ్యారు, విలేజ్లు అందరూ కలిసి. అలాగే మండలాలన్నీ కలిసి ఒక ఫెలోషిప్ అయితే ఇంకెంత అద్భుతంగా ఉంటుంది అన్న ఉద్దేశంతోనే ఈ స్టేట్ పాస్టర్స్ ఫెలోషిప్ వారు పల్నాడు జిల్లాకి ఒక కమిటీ ఏర్పాటు చేస్తే దాంట్లో ఆ దైవజనులు ప్రభుదాసయ్య గారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా బాధ్యతలు జిల్లాలో నిర్వహిస్తున్నారు. జిల్లాలో జరిగే ఏ కార్యక్రమం అయినా కూడా మరి ప్రభుదాసయ్య గారు మీ తరపున పాల్గొని మీ వాయిస్ వారు మాకు వినిపిస్తా ఉన్నారు మీ మండలానికి సంబంధించి. సో నేను ఫెలోషిప్ విషయాలు కొన్ని మాట్లాడతాను. దానికంటే ముందు నేను కొన్ని ముఖ్యమైన విషయాలు వాక్యం నుంచి గుర్తు చేస్తాను. మీరు సేవకులు, నేను మీకంటే చిన్న సేవకుడిని, కానీ దేవుడు ఈ రోజు నాకు ఇచ్చిన ఆధిక్యత ఏంటంటే నాకు మైక్ ఇచ్చి మాట్లాడమన్నాడు, మిమ్మల్ని కూర్చోమన్నాడు. కాబట్టి ఈ పూట వరకు నా మాట మీరు వినాలి తప్పదు. మీకు అనుభవం ఎక్కువ ఉంటుంది. మీలో చాలా మంది ఎప్పుడో సేవకు వచ్చిన వాళ్ళు అయి ఉంటారు. దైవజనులుగా దేవుడు మిమ్మల్ని ఎన్నో సంఘాల వ్యాప్తిలో వాడుకుని ఉంటాడు. ఇంకా గొప్ప సేవ మీరు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చిలకలూరుపేట నాది. మా నాన్నగారు కృపారక్షణయ్య గారు అక్కడ సేవ ప్రారంభించారు 84 సంవత్సరంలో. అప్పటి నుంచి చిలకలూరుపేటలో నేను సేవకుడిగా ఉండి నాన్నగారు సేవకుడిగా ఉండి, నేను ప్రభుత్వ ఉద్యోగంలో ఉండగా 99వ సంవత్సరంలో నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది. 99 నుండి 2001 వరకు నేను జాబ్ చేశాను. ఆ తర్వాత దేవుడు నన్ను పిలిచినప్పుడు నేను సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కి నేను రిజైన్ చేసి రాజీనామా చేసి 2001లో నేను సేవ కొరకు వచ్చాను. అప్పటి నుంచి ఇంతవరకు 2024 వరకు సేవ చేయడానికి దేవుడు కృప చూపించాడు. నేను సేవకు వచ్చి దాదాపు 23 సంవత్సరాలు అవుతుంది. 23 ఏళ్ల కాలంలో అనేక గ్రామాలు, పట్టణాలు తిరిగాను. సువార్త లేని చోట మాత్రమే సువార్త ప్రకటించాలని దేవుడు నాకు ఇచ్చినటువంటి పిలుపును బట్టి అన్ని జనులకు నేను వెలుగుగా నియమించానని దేవుడు నన్ను పిలిస్తే ఆ పిలుపు లోబడి నేను సేవకి వచ్చి ఉద్యోగాన్ని వదిలిపెట్టుకున్నప్పుడు ప్రభు నన్ను పట్టుకుని లేవనెత్తి బలపరిచాడు. ఆ కాలం నుండి ఈ కాలం వరకు మా నాన్నగారు విడిచి వెళ్ళిన సేవను నేను కొనసాగిస్తూనే గ్రామాల్లో సువార్త లేని అన్ని జనుల మధ్యలోనికి, అంటే చర్చిలు ఉండవు అన్ని జనుల్లో, అక్కడ చర్చిలు ఏర్పాటు చేయాలని ఒక సంకల్పం, ప్రభు యొక్క కాలింగ్ ని పట్టుకుని నేను వెళ్ళినప్పుడు ఇప్పటి వరకు 54 సంఘాలు కట్టగలిగాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్ని జనుల మధ్యనే ఉంటాయి. ఎక్కడ కూడా క్రిస్టియన్ ఏరియాలో ఇప్పుడు నేను సేవ పెట్టలేదు, ఎందుకంటే ఆల్రెడీ ఉన్నాయి. ప్రతి పల్లెలో ఆల్రెడీ చర్చిలు ఉన్నాయి, సంఘాలు ఉన్నాయి, సేవ ఉంది. మళ్ళీ నేను వచ్చి పెడితే మీ నుంచి ఒక 10 మంది, ఆయన నుంచి ఒక 10 మంది, ఇంకొక ఆయన 10 మంది తీసుకుని నేను ఒక పెద్ద సంఘం పెట్టుకోవాలి. ఇది నాకు నచ్చదు బేసికల్ గా. మా సంఘం కూడా చిలకలూరుపేట సంఘంలో 3000 మంది సభ్యులు ఉన్నారు.
సంఘ సభ్యులు. ఈ 3,000 మంది కూడా ఒరిజినల్ గా జెన్యున్ గా వాక్యం విని రక్షించబడిన అన్ని జనులే. పక్క సంఘాల నుంచి ఎవరు రారు, వచ్చినా నేను ఊరుకోను. ప్రతి సంవత్సరం నేను 800 మంది బయట నుంచి వచ్చే వలసలు వచ్చే విశ్వాసులు వెనక్కి పంపుతున్నాను. ఎవ్రీ ఇయర్ 800 పీపుల్ వెనక్కి వెళ్ళిపోతారు నా సంఘం నుంచి. కారణం ఏంటంటే గ్రామాల్లో కష్టపడి సువార్త మీరు ప్రకటిస్తారు, ఇంటింటికి వెళ్ళి మీరు దేవుణ్ణి గురించి వారికి చెప్తారు, వారి కష్టాల్లో మీరు ఉంటారు. వాళ్ళేమో ఆదివారం ఆటో వేసుకుని మా దగ్గరికి వస్తారు. వచ్చే వాళ్ళు వాళ్ళే రాకుండా నలుగురిని ఎంట వేసుకుని వస్తూ ఉంటారు. సో ఈ కాన్సెప్ట్ అన్ని చోట్ల ఉంది. అలాంటివి మనం ప్రోత్సహించకూడదు. కాబట్టి ఎక్కడ రక్షించబడుతున్నారు, ఎక్కడ బలపరచబడ్డారు, ఏ ఊరు వాళ్ళు మీరు ఆ ఊర్లో ఉండండి, ఆయా సంఘాల్లో కొనసాగండి. నా దగ్గరికి అయితే రావద్దని ముఖం మీదే చెప్పి కఠినంగా వెనక్కి కౌన్సిలింగ్ ఇచ్చి మరి నేను పంపించేస్తాను. ఇప్పటి వరకు దాదాపుగా నాకు తెలిసి గత 10 ఏళ్ళకి ఇదే పని చేస్తున్నాను నేను. సంవత్సరానికి 800 మంది 900 మంది వెళ్ళిపోతారు. ప్రతి వారం కొంతమందిని పంపుతా ఉంటాను. 70-80 మంది వెళ్ళిపోతుంటారు వెనక్కి, కొత్త వాళ్ళు. ఎందుకంటే నా సంఘంలో ఉన్న 3,000 మంది నాకు తెలుసు, వాళ్ళ అడ్రస్ తెలుసు, వాడి ఫోన్ నెంబర్ తెలుసు, వాళ్ళ ముఖం తెలుసు, వాడి పేరు తెలుసు. నాకు కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళు కూడా నాకు అర్థమవుతుంది. అలా కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళందరినీ ప్రతి వారం కనిపెట్టి వాళ్ళని వెనక్కి పంపించే పని కూడా నేను చేస్తాను. అంటే దీని ఉద్దేశం ఏంటంటే దేవుని యొక్క ప్రణాళిక సంఘం పైన ఏదైతే ఉందో అది మాత్రమే నెరవేర్చబడాలి, కానీ స్వంత చిత్తం నెరవేరకూడదు అన్నది నా ఉద్దేశం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే సంఘాల్లో దైవజనులు కన్నీటితో విత్తిన విత్తనాలు పంటగా మారే సమయానికి ఎవడో వచ్చి పంట కోసుకుని వెళ్ళిపోతే దైవజనుడు ఖచ్చితంగా బాధపడతాడు. ఆ కన్నీరు సమాజానికి మంచిది కాదు. అంచేత దైవజనులు బాధపడటం నాకు ఇష్టం లేదు. అలాంటి సేవ చేయకూడదనే ఉద్దేశంతోనే నాకు నేనుగా మొదట అడిగేశాను. నేను బయట ఎవరిని రానియకుండా బయటకు పంపుతూ ఉంటాను వాళ్ళని. మిగిలిన వాళ్ళు అలా చేయాలని నేను కోరుకుంటాను. అలాగే చేసే అందరినీ రండి 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 మా సంఘానికి రండి అని చెప్పేవాళ్ళు నేను విమర్శించట్లేదు, కానీ ఒకసారి పరిశీలించుకోవాలి, ఇది దైవ చిత్తమా కాదా. సంఘాలు లాక్కోవటం ఆదిమ కాలంలోనే 10 ఆజ్ఞలలో మొదటి 10 ఆజ్ఞలలో చాలా ఆజ్ఞలు ఇచ్చాడు, 10 కాకుండా. మొదటి 10 ఆజ్ఞల్లో చాలా ఇంపార్టెంట్ గా నాకు అనిపించేది ఏంటంటే నీ పొరుగు అనేది దేనినైనను ఆశింపుకో. మరి ఒకవేళ కొన్ని ఆత్మలను పక్క సంఘం నుంచి కొట్టేశామంటే అది పొరుగువాడిదే కదా, అప్పుడు ఆజ్ఞను మీరినట్టే కదా, ఆజ్ఞాతిక్రమమే పాపం కదా. అలాగా చాలా మంది అర్థం చేసుకుని సేవను నిలబెట్టుకుని జెన్యూన్ గా నిజాయితీగా 10 మందితోనే మీరు కొనసాగండి, పరలోకం గ్యారెంటీగా వెళ్తారు. కాదండి మేము 10 ఊర్లు సంపాదించాలని పక్కనోను కొట్టుకుంటూ వెళ్ళారంటే అక్కడ దెబ్బలు తినాల్సి వచ్చింది. మనం ఖచ్చితంగా ఇదే జరుగుతుంది. నా మాటలు కొంచెం కఠినంగా అనిపించినా మీరు ఫీల్ అవ్వకండి, ఎందుకంటే ఉన్నదన్నట్టు మాట్లాడటం నాకు అలవాటు. అలాగే నా సేవ మొదలైంది, అలాగే కొనసాగుతుంది. చాలా సంతోషం బొల్లాపల్లి మండలం రావడం. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం మీ ఫెలోషిప్ కి రావాలని. ఇన్నాళ్ళకి ప్రభు మన కృపను చూపించాడు. మరొకసారి ఈ విషయాలు వినటానికి వచ్చిన మీ అందరికీ కూడా మా పరిచర్యల తరపున, స్టేట్ పాస్టర్స్ ఫెలోషిప్ తరపున మా నిండు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. 2 వాక్యాలు నేను మీకు గుర్తు చేస్తాను బైబిల్ గ్రంథం నుండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనకి ఇవ్వబడినటువంటి ముఖ్యమైనటువంటి మాట ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం ఒకసారి మనం చూద్దాము. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము చదవగలరు ఎవరైనా? 3వ వచనం ఒకసారి. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను మీరు ఏమీ చేయక వినయమనే మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములు మాత్రము కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. జాగ్రత్తగా ఆలకించండి. ఫెలోషిప్ అనేటువంటి పదానికి అర్థం ఇదే. దీన్ని బట్టే ఫెలోషిప్లు మొదలయ్యాయి. మీ దగ్గరికి రావడానికి నాకు ఏ కారణము లేదు, మీరు ఎవ్వరు నాకు తెలియదు. రెండవది, మీ దగ్గరికి వస్తే ఇప్పుడు నేను కానుకల కోసం కూడా రాను, ఎందుకంటే మీ దగ్గర కానుకలు తీసుకెళ్ళడానికి మీరే పాస్టర్లు కాబట్టి మీ దగ్గర నేను ఇప్పుడు కానుకలు కూడా అడగకూడదు. ఇంకొకటి, మీ దగ్గర కానుకలు ఎత్తుకోవాల్సిన అవసరం నాకు లేదు. దేవుడు నాకు సంఘాలు ఇచ్చాడు. ఆల్రెడీ నాకు ఒక 54 సంఘాలు ఉన్నాయి. నా పరిచర్య నాకుంది. నాకు 3,000 మంది విశ్వాసులు కూడా ఉన్నాయి.
డబ్బు కోసం నేను చేయాల్సిన అగత్యం అస్సలు లేదు. దేవుడు నాకు కావాల్సిన వరకు నాకు ఇచ్చాడు, ఎక్కువ ఇవ్వలేదు. నాకు ఏది అవసరం అది నాకు ఇచ్చాడు. ఇప్పుడు నేను ఇంక దేనికోసం ప్రయాసపడాలంటే దేవుడు ఏం చెప్పాడో అది చేయడానికి నేను ప్రయాసపడాలి. ఆయన చెప్పిన విషయం ఇదే. ఈ రోజు మనం నేర్చుకునే మాట కూడా అదే. కక్ష చేతనైనను వృధాతిశయం చేతనైనను ఏమీ చేయకండి. కక్షతో ఏమైనా చేస్తున్నారు అని అంటే అర్థం ఏంటంటే సంఘాల మధ్య పోటీ తత్వం పెరిగింది కాబట్టి ఆ మాట ముందుగానే ఆయన రాశాడు. నా సంఘం గొప్పది అంటే కాదు, నాదే గొప్పదిగా ఉండాలనేటువంటి ఒక బలమైన అభిప్రాయం ఇవాళ చాలా మంది సేవకులు కనపడడం, ఇలా కనపడుతుందని ప్రభువు ముందుగానే ఊహించడం, ఆయన తన శిష్యుల ద్వారా రాయించడం మనకు అర్థమవుతుంది. ఇప్పుడు కక్షతో ఎవరు ఏ సేవా కార్యక్రమాలు చేయకూడదు. వాళ్ళు పెట్టారు కాబట్టి మనం కూడా మీటింగ్లు పెట్టాలి. వాళ్ళు పెద్ద షెడ్ వేశారు కాబట్టి మనం ఇంకొక 10 అడుగులు ఎక్కువే షెడ్ వేయాలి. వాళ్ళు క్రిస్మస్ సెంటర్ లో పెట్టారు కాబట్టి మనం ఇంకో సెంటర్ లో పెట్టాలి. సో ఇది కక్ష చేత చేసేటువంటి సేవ. దీనివల్ల ఐక్యత దెబ్బతింటమే కాకుండా మన మనస్సాక్షి ఏంటో దేవుడికి తెలుసు కాబట్టి మనస్సాక్షిని బట్టి తీర్పు తీర్చినప్పుడు మనం ఖచ్చితంగా దోషులుగా నిలబడాల్సి వచ్చింది. ఎవరి కోసం చేసేవారు ఇది? నువ్వు నా మహిమ కోసమా? కాదు, పక్కనోడి కంటే ఎక్కువ కనపడాలని. అలాంటప్పుడు దేవునికి మహిమ ఎక్కడ కలుగుతుంది? అందుకని ఈ వాక్యం అర్థం ఏంటంటే దైవజనులు ఎవరు కూడా కక్షతో ముందుకెళ్ళొద్దు. చిలకలూరుపేటలో మొన్నటి నుంచి నన్ను అడుగుతారు, చాలా జనం అడిగారు, అన్న మన ఊర్లో ర్యాలీ ఏం పెట్టట్లేదు ఏంటి? మీరు చెప్తేనే కదా ఎవరైనా ముందుకు వస్తారు. నియోజకవర్గం ఎవరు అడుగు కూడా ముందుకు పెట్టట్లేదు. మీరు అంటే వెళ్ళిపోదాం అనుకుంటున్నాం, ముందుకు ఏమంటారని. నేను అన్నాను, ఆగండి, కంగారు పడకండి. అప్పుడు వాళ్ళు అన్నారు, కంగారు పడిపోతే చీరాల వాళ్ళు పెట్టారు, ఆ పక్కన గుంటూరు వాళ్ళు పెట్టారు, నరసరావుపేట వాళ్ళు పెట్టారు, మరి పేటోళ్ళు పెట్టకపోతే ఎలాగని. అరే వీళ్ళు పెట్టారని నువ్వు పెడదాం అనుకుంటున్నావా? నిజంగా పెట్టాలనిపించి పెట్టాలనుకుంటున్నావా ర్యాలీ? నీ ఉద్దేశం ఏంటి అంటే వృధాతిశయం అన్నాడు. అక్కడ వృధాతిశయం అంటే అర్థం ఏంటంటే మనమేం తక్కువ, అసలు వాళ్ళు పెట్టినప్పుడు మనం ఎందుకు పెట్టకూడదు? నిన్నే ఒక దైవజనుడు రత్నకుమారయ్య గారితో ఫోన్ చేసి చెప్పాడు, ర్యాలీ చేసామండి, నేను ఆదివారం ర్యాలీ చేసాం, మేము ఘనంగా జరిగింది. ఎవరో సేవకుడు ఫోన్ చేసి జిల్లా నుంచి, అయ్యగారు చిలకలూరుపేట ర్యాలీ పెట్టారంట కదండి, ఎంతమంది వచ్చారండి మీరు? మీ వాళ్ళు ఎంతమంది వచ్చారండి? నేను పోలీసులు వచ్చారు చెప్పారు, మీ వాళ్ళు ఒక 4000 మంది ఉన్నారు సార్ అని చెప్పారు. ఓకే, జరిగిపోయింది, అయిపోయింది. ఆయన అడిగాడు, కౌంట్ ఎంత అని అడిగాడు. ఎంతమంది వచ్చి ఉంటారండి సార్? మా వాళ్ళు పోలీసులు చెప్పారండి 4000 మంది ఉంటారంట. అరే 4000 మంది, మా వాళ్ళు 2000 అయ్యగారు. ఇప్పుడు నీకేంది బాధ నాకు అర్థం కాదు. అదే నీ ప్రాబ్లం ఏంటి? ఈ ర్యాలీకి 4000 మంది వస్తే, ఈ ర్యాలీకి 2000 మంది వస్తే నువ్వు అసలు దీని గురించి నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు? వృధాతిశయం అన్నాడు. అదే నీ పని ఏదో నువ్వు చేసేసుకోవాలి, అయిపోయింది. నీకు ఇంత చిన్న మందిరం ఉంది కదా, ఈ చిన్న మందిరం నీకు దేవుడిచ్చిన కృప. పెద్ద మందిరం ఇచ్చాడా? పెద్దది దేవుడిచ్చిన కృప. అంతకంటే పెద్దది ఎవరికైనా ఇచ్చాడా? దేవుడు ఆయనకి ఇచ్చిన కృప. అంతకంటే ఒక 10,000 మంది వచ్చే సంఘం ఒకటి ఉందా? మీ ఊర్లో నీకు 10 మందే వస్తున్నారా? టెన్షన్ పడకు. నీకు ఇచ్చేవాళ్ళు నీకు ఇచ్చాడు, వాళ్ళకి ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చాడు. నీకు ఇవ్వాల్సింది ఏదో దానిని ఎవరికి ఆయన ఇవ్వడు, నీకే ఇస్తాడు. స్తోత్రం కలుగును గాక. ఇంకొకటి, విశ్వాసులు అక్కడికి ఇక్కడికి వెళ్తున్నారు కదండి అని చెప్పి మీరేం టెన్షన్ పడకండి. మన పని కేవలం పని చేయటం మాత్రమే. ఫలితాలన్నీ ఆయనకు వదిలేసేయండి. కష్టపడి మీరు పని చేయండి, ఫలితాలు ప్రభు వదిలిపెట్టండి. ఎవరు రావాలో ఎవరు ఉండాలో దైవ నిర్ణయం. అది నీకు నాకు సంబంధించింది కాదు. కష్టపడి సేవ చేయడం ఒక్కటే మన పని. ఫలితాలను కూడా మనమే నిర్ణయిస్తే మనమే దేవుడు అయిపోతాం కదా. ఫలితాలు మనం నిర్ణయించకూడదు, పని మాత్రమే మనం చేయాలి. అందుకనే సేవ కక్షతోనూ చేయొద్దు, వృధాతిశయంతోనూ చేయొద్దు. నేనే గొప్పవాడిని, నాకంటే గొప్పవాడు ఎవడు ఉండకూడదు, లేకపోతే వాళ్ళకంటే మనం దేంట్లో తక్కువ అనేటువంటి అభిప్రాయంతో మనం చేయొద్దు అని అంటాడు. ఇంకొక మాట కూడా ఆయన అన్నాడు కదండి, చదివారా? మళ్ళీ ఇంకొకసారి అది ఒకసారి చదవగలరా? కక్ష చేతనైనను వృధాతిశయం చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకొనుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములు కూడా చూడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సో ఇప్పుడు ఫెలోషిప్ యొక్క విధానం ఏంటంటే మనము బలపరచబడటం, మనతో పాటు మరొకరు బలంగా ఉండేటట్లు చూడటం. ఈ సంఘం అనేది ఒక శరీరం అని దేవుడు మనకు అనుగ్రహించినటువంటి జ్ఞానం. సంఘమే శరీరం అయినప్పుడు సంఘం గురించి బోల్డ్ విషయాలు మనం చెప్పేస్తాం వాక్యాల్లో.
సరే, ఫెలోషిప్ ఒక బాడీ అనుకుందాం, సంఘ సేవకులందరూ కలిసి ఒక శరీరం అనుకుందాం. ఇప్పుడు కంట్లో నలుసు పడితే కన్ను తీయాలా, చెయ్యి వెళ్ళి నలుసు తీయాలా? నలుసును బయటికి తీసేది ఎవరు? చెయ్యే కదండి. ఈ కన్ను నొప్పి వస్తే చెయ్యి వెళ్ళాలి దాని దగ్గరికి. ఆకలి అయితే నోరెళ్ళి తింటుందా, చెయ్యి పెడుతుందా? చెయ్యి వెళ్ళి అన్నం తీసుకుని నోట్లో పెట్టాలి. అంటే ఒకదానికొకటి సంబంధం ఉన్నటువంటి విషయం. కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే కన్ను ఎందుకు ఏడవాలి? కాలు కదా ఏడవలసింది. మరి ఎందుకు ఈ లింక్ ఎందుకు పెట్టాడు దేవుడు అని అంటే, నువ్వు తెలుసుకోవాలి, జ్ఞానం నేర్చుకోవాలి. మీరంతా ఒకటే బాడీ, అంతే, అంతా ఒకటే శరీరం. ఈ శరీరంలో ఒకదానికి నొప్పి కలిగితే రెండవది స్పందించి తీరాలి. ఏ డౌట్ పడక్కర్లేదు, ఎందుకంటే మీరందరూ ఒకటే బాడీ. ఫెలోషిప్ అనేది అక్కడే దేవుని యొక్క మనసులో ఏర్పడి ఉండాలి. అందుకనే సహోదరుల ఐక్యత కలిగి ఉండని ఎంత మేలు, ఎంత మనోహరమని భక్తుల చేత దేవుడే రాయించాడు ఆ మాటను. మనము ఐక్యత కలిగి ఉండటం వల్ల మహా అయితే మీరు ఒక 50 మంది, 60 మంది, లేదా 100 మంది ఉంటారు బొల్లాపల్లి మండలంలో ఒక టీముగా. మీ 100 మంది కలిసి ఏం సాధించగలరు అని మీరు అనుకుంటారు. కానీ ఇప్పటి వరకు సాధించినది ఒక్కొక్కరే సాధించారు. మీ అందరికీ సంఘాలు ఉన్నాయి కదండి అయ్యగారు? సంఘాలు ఉన్నాయా? సంఘాల్లో కార్యక్రమాలు జరిగిస్తున్నారా? ఘనంగా జరుగుతున్నాయి కదా. సంఘాలు అద్భుతంగా నడుస్తున్నాయి కదా. మీ ఊర్లో మీరు 10 మంది జనాన్ని నిలవబెట్టి, లేకపోతే వాళ్లతో ఆ ఆత్మీయమైనటువంటి ఆ జీవన ప్రయాణాన్ని మీరు దగ్గరుండి బలపరిచి నడిపించగలుగుతారు ఎన్నో కుటుంబాలని. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మీరు ఏర్పాటు చేశారు కేవలం మీ సంఘం ద్వారా. మీ ఒక్క సంఘం ద్వారా ఇంత సేవను దేవుడు జరిగిస్తే, సేవకులందరూ ఐక్యత కలిగి ఉంటే ఇంకెంత ఘనంగా దైవజనులు సేవ చేయగలరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే సహోదరులు ఐక్యత కలిగి ఉంటే మేలే జరుగుతుంది, కానీ కీడు రాదు అన్నది దాని యొక్క ఉద్దేశం. ఈవేళ ప్రవీణ్ పగడాల అనేటువంటి ఒక దైవజనుడి కొరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న దైవ సేవకులు, విశ్వాసులందరూ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు, ర్యాలీలు జరిగిస్తున్నారు. ఆయన ఎలా చనిపోయాడు అన్న ప్రశ్న, ఆలోచన పక్కన పెట్టండి కాసేపు. అది అప్రస్తుతం, ఇప్పుడు మాట్లాడుకునేసిన అవసరం లేదు. ఎందుకంటే బయటకు వచ్చిన సమాచారం అంతా నిజమో తెలియదు, అవునో కాదు తెలియదు, అబద్ధమో తెలియదు. మనం అసలైన సమాచారం అధికారుల నుంచి రావాలి, దానికోసం మనం వెయిట్ చేస్తున్నాం. దాని గురించి మాట్లాడదు, పక్కన పెడదాం. ప్రవీణ్ పగడాల గారు ఒక దైవజనుడు, సాటి దైవజనుడు. మీలో ఎవరన్నా ఆయనకు బంధువులు ఉన్నారండి? ఎవరు లేరు, రక్త సంబంధికులు లేరు, ఫ్యామిలీ మెంబర్స్ గారు. అయినా కూడా వినుకొండ మండలంలో మొన్న జరిగిందండి. వినుకొండలో మొన్న ర్యాలీ జరిగింది, 4వ తారీఖు జరిగింది. ఆ రోజు ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు నా దగ్గరికి వచ్చి చెప్పారు, ఈ రోజు వినుకొండ వెళ్తామండి, ఇంటెలిజెన్స్ టీం మొత్తం అక్కడ ర్యాలీ జరగబోతుందని. మీ దగ్గరికి వచ్చే ముందు నా దగ్గరికి వచ్చారు వాళ్ళు. ఎందుకంటే నేను ర్యాలీ అనౌన్స్ చేశాను, నా దగ్గరికి డీటెయిల్స్ కోసం వచ్చారు. ఎక్కడి నుంచి ఎక్కడికి ర్యాలీ పెడతారు, ఎవరెవరు వస్తారు, ఏం మాట్లాడతారు అన్ని అడిగారు నాకు. నేను వాళ్ళకి వివరాలు ఇచ్చాను. ఆ రోజు చెప్పారు, మీ దగ్గరికి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు, మీకు ఆ విషయం తెలీదో నాకు తెలియదు, కానీ వాళ్ళు వచ్చారు. మీ దగ్గర ఏమేమి మాట్లాడారో, ఎవరెవరు మాట్లాడారు, వీడియోతో సహా రిపోర్ట్ వాళ్ళు తీసుకెళ్లారు ఎస్పీ గారి దగ్గర. తేడాలు పాడాలు ఉంటే నోటీసులు తర్వాత వస్తాయి, అవన్నీ తర్వాత కూర్చొని ఈ తీరిగ్గా మాట్లాడుకుందాం. కానీ ఫస్ట్ ఏంటంటే, ప్రవీణ్ గారు చనిపోయారు, మనమందరం తోటి దైవజనుడిగా మనం స్పందించాం. ఎందుకంటే మన సేవకులనే శరీరంలో ఆయన ఒక పార్ట్, ఆ పార్ట్కి దెబ్బ తగిలింది. ఈ శరీరంలో ఒక పార్ట్కి దెబ్బ తగిలితే మిగిలిన శరీరం స్పందించి తీరాలి. ఇది మన బాధ్యత. ఎందుకంటే వీఆర్ ఆల్ వన్ బాడీ, మనం ఒకటే శరీరం. దీన్ని అడ్డుకోవడానికో లేకపోతే దీన్ని కాదు మీరు స్పందించకూడదు అంటారు ఎవరికీ అధికారం లేదు, అర్హత లేదు. వాళ్ళు ఎవరు అనకూడదు కూడా, అంటలేదు కూడా. ర్యాలీలు చక్కగా జరుగుతున్నాయండి. ఎక్కడన్నా అందరం వెళ్తున్నాం, రోడ్డు మీద నిలబడి మాట్లాడుతున్నాం, ఎవరు మనల్ని ఎవరు కూడా ప్రశ్నించలేదు ఇప్పటిదాకా. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, దైవజనులు ఐక్యత కలిగి ఉండటం వల్ల దేవునికి మహిమ కలగటమే కాకుండా సేవకు వచ్చే ఆటంకాలని త్వరగాను సులువుగాను దాటి ముందుకెళ్లి సేవ విస్తరింపజేసుకోవటానికి మనకు ఒక అవకాశం కలుగుతుంది. దీనిని మనం ఏం చేయాలంటే ప్రేమతో చేయటం మొదలు పెట్టాలి, ప్రేమతో చేయటం ప్రారంభించాలి. కారణం ఏంటంటే దేవుడు మనకివ్వబడినటువంటి ఈ సేవని ప్రపంచంలోనే ఉత్తమమైనటువంటి సేవగా ఇచ్చాడు. బైబిల్లో మన గురించి ఏం రాయబడిందో మీరు చదివారు కదా. పేతురు రాసినటువంటి పత్రికలో మీరు ఆయన గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశమును,
రాజులైన యాజకులు అన్నాడు ఆయన. అంటే రాజులైన యాజకులు అన్నాడు. ఇంకా ప్రవీణ్ గారు హీఈస్ మై కింగ్ అన్నాడు. ఆయన అంటాడు నువ్వే కింగ్ అన్నాడు. ఆయన నీ రాజు కాదు, ఆయనతో ఉన్న ప్రతి ఒక్కడు రాజే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని దైవజనుల గురించి ఆయన చెప్తూ, మీరు నా ప్రజలు అంటం ఒక చోట అయితే ఒక నెమ్మదిగా మెట్టెక్కిచ్చేసాడు పైకి. మన ఒకసారి మీరు నా ప్రజలు అన్నాడు, మీరు నా బిడ్డలు అన్నాడు, ఒక మెట్టెక్కించాడు. మీరందరూ స్నేహితులని పిలుస్తున్నాను అన్నాడు ఒక రోజు. ఇంకొక మెట్టెక్కించాడు, మీరు అందరూ రేపు పరలోకముందు తీర్పు తీర్చబోతున్నారన్నాడు. ఇంకొక మెట్టెక్కించి మీరు రాజులైన యాజకులు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే మన స్థాయి మనుషులు గుర్తించకపోయినా, ఇవాళ దైవజనులు అంటే చాలా చీప్ గా ఉంది బయట సమాజంలో. పాస్టర్లు అనగానే వీళ్ళ డబ్బుల కోసమే అనే ఒక భ్రమని ఈ సోషల్ మీడియాలో కల్పించారు. దశం భాగాలు డబ్బులు అంటే పాస్టర్లు అనే ఒక మాట బయటికి అనేకులు క్రైస్తవ వ్యతిరేకులు చెప్తున్నారు ఇవాళ. దశం భాగాలు. నేను ఒక మాట చెప్తాను, అదేంటంటే దశమ భాగాలు డబ్బులు చెప్పేది ఎవరైతే చెప్తానికి వీడియో పెడుతున్నారో, ఏ వీడియో అన్నా చూడండి, ఆ వీడియోలో కింద పోయిన స్కానర్ ఒకటి ఉంటుంది. ఈ వీడియోలు చేయడానికి మాకు కూడా మీరు డబ్బులు పంపించండి అని ముందు అడుక్కునే పార్టీ ఏం చేస్తుందంటే ఇలాంటి వీడియోలను తీసి పెడతా ఉంటుంది. ఒరిజినల్ గా జనం మన దగ్గరకు వచ్చి కానుకలు ఇస్తే, ఒకవేళ ఎవరికైనా ఇస్తే, ఆ కానుకలన్నిటినీ ప్రభు యొక్క మహిమ కొరకే మనం వాడుతున్నాము తప్ప మన ఘనత కొరకు మనం వాడట్లేదు. ఈ విషయం దేవునికి కూడా తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ఘనత కొరకే మన కోసమే కనుక మొత్తం వాడేసుకుని ఉండుంటే ప్రభుదాస్ గారికి గుడిసె ఎందుకు ఉంటది ఇక్కడ? ఇప్పుడు దానికి ఇంకా పూర్తిగా పని ఎందుకు అవ్వదు? ఇన్ని సంవత్సరాల పాటు ఆయన ఎందుకు ఎదురు చూడాలి? మీరు ఆ డొక్కుబళ్ళు వేసుకుని ఇంత దూరం కంపల్లో పడి మీరెందుకు రావాలి? మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క పెద్ద కారులో తిరుగుతూ ఉండొచ్చు కదా. అసలు ఫెలోషిప్ తో మీకు పని ఏంటి? చేతి నిండా డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇష్టానుసారం తిరుగుతానని మనసంతా అటు పోయి ఉండేది కదా. దేవుడి కృప ఏంటంటే ఏమీ లేదు కాబట్టి ఇంకా ఐక్యంగా ఉన్నాం అనుకుంటాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. బాగా ఎక్కువైపోయాను. సరే పెద్ద సేవకుని పట్టురండి చూద్దాం, ఇక్కడ కూర్చోబెట్టండి ఎవరినన్నా. ఒక 10,000 20,000 మంది ఉన్నటువంటి ఒక సంఘ నాయకుడిని తీసుకొచ్చి మండలం ఫెలోషిప్ లో కూర్చోబెట్టి మా వాక్యం వినమనే పరిస్థితి ఉందా మీ దగ్గర? అసలు సాధ్యమేనా? అది ఛాన్సే లేదు, రావటానికి అవకాశం లేదు. కారణం ఏంటంటే వాళ్ళు కడుపు నిండింది, వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళకి టైం లేదు, చాలా బిజీ పర్సన్స్ వాళ్ళు. సాటి సేవకుడి గురించి ఆలోచించేంత ఖాళీ లేదు, అంత సమయం లేదు, అంత ఆలోచన కూడా వారికి లేదు. నాకు ఉంది కదా చాలు. యాక్చువల్ నేను కూడా అదే అనుకుని ఉండాల్సిందేమో. నాకు ఒక 50 సంఘాల పైనే ఉన్నాయి, 3,000 మంది విశ్వాసులు ఉన్నారు. నాకు కావలసినంత దేవుడిచ్చాడు. మీతో నాకు పని ఏందయ్యా, నేను కడుపు నిండా తింటే నా జీవితం గడిచిపోతుంది కదా. కానీ నేను అనుకోలేదు. బైబిల్ చెప్తుంది, మీరు మీ సొంత కార్యములను మాత్రమే కాక మీ పొరుగు వారి యొక్క కార్యములను కూడా మీరు చూడవలెను అన్నాడు కదా. ఆ ఒక్క మాటకు లోబడి నా సాటి దైవ సేవకులు కష్టాల్లో ఉంటే నేనెట్లా ఇష్టానుసారం బతుకుతాను, వారి కొరకు నేను నిలబడాలనే ఉద్దేశంతో ఫెలోషిప్ కి సంబంధం లేకపోయినా నేను మీ దగ్గరకు వచ్చాను. జిల్లా మొత్తం సేవకుల దగ్గరికి నేను వెళ్ళాను. ఇది నా ఘనత నేను భావించలేదు, దేవుడు నాకు ఇచ్చిన బాధ్యతగా భావించాను. ఆ బాధ్యత నేను నిర్వర్తిస్తున్నాను. కానీ ఒక మాట చెప్తాను, మీరు రాజులైన యాజకులు అని దేవుడు అంటాడు పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో. ప్రభు తన దాసుల ద్వారా పలికించాడు. రాజులైన యాజకులు అంటే అర్థం ఏంటంటే రాజులు అడుక్కోరు అని అర్థం. రాజులు పెడతారా, అడుక్కుంటారా? పెడతారు. ఆకలితో అడుగు పెడతారు, కానీ రాజులు వెళ్ళి అడుక్కోరు. ఎక్కడన్నా చూసిన రాజులు అడుక్కోవడం చూసారా? అడుక్కునేవాడు రాజు అవడు. దైవజనులకు ఉన్నటువంటి చిన్న ప్రాబ్లం ఏంటంటే చాలా సంవత్సరాలుగా నేను ఇలాగ అంటానని మీరు అనేదా భావించకండి. నేను చూస్తున్నాను సేవలు. చాలా మంది ఒక గిఫ్ట్ ఇస్తామంటే విపరీతంగా వచ్చేయటం, గిఫ్ట్ గురించి మాట్లాడకపోతే అసలు రాకపోవటం, మీకు ఏదన్నా చక్కని భోజనాలు బిర్యానీలు అలాంటివి ఏమైనా ఉంటాయంటే రావడం. అలా కాదయ్య గారు పొద్దున్నే 9 గంటల నుంచి 11 గంటల లోపు కూటం పూర్తి చేసుకుని వెళ్ళిపోదామంటే రాకపోవడం. ఎందుకంటే లంచ్ బెటర్ కాబట్టి. అంటే మనలో మనం మాట్లాడుకున్నాం కాబట్టి మనల్ని మనం విమర్శించుకోవాలి, తప్పేం లేదు. దైవజనుడుగా నువ్వు దేన్ని ఆశించావు? గిఫ్ట్ కావాలా, లిఫ్ట్ కావాలా?
లిఫ్ట్ ఏమో దేవుడు ఇస్తాడు పైకి తీసుకెళ్ళడానికి, గిఫ్ట్ ఏమో ఇక్కడే ఇస్తారు సేవకులు. ఎవరన్నా దైవజనులు ఫోన్ చేసి, ఈ ఫెలోషిప్ కి సంబంధించిన దైవజనులు ఫోన్ చేసి, సార్ సాయంత్రం లేదా రేపు పాస్టర్ల మీటింగ్ ఉంది, మీరందరూ రావాలండి తప్పకుండా అని అంటే, వెంటనే వచ్చే ప్రశ్న ఏంటంటే, 90% వచ్చే ప్రశ్న ఏంటంటే, మాకేమైనా ఉంటుందా అక్కడ? నిజమండి. అంటే దేనికోసం మనం సేవ చేస్తున్నాం, దేనికోసం ఫెలోషిప్ గా కలిసాం? కేవలం గిఫ్ట్ కోసం. దేవుడు మనకి ఇస్తాడు కదా ఆ గిఫ్ట్, బైబిల్లో వ్రాయబడింది కదా మాట. పౌలు అంటాడు, నాకు వాడబారని మహిమ కిరీటం నా కోసం ఉంచబడింది, ఆ గొప్ప కిరీటం అక్కడ ఉంది, ఇక్కడ నేను ఎదురు చూడట్లేదు అన్నాడు ఆయన. సో దైవజనుల యొక్క విలువను మనం గుర్తించగలగాలి. మనము రాజులైన యాజకులు. మీరు బైబిల్ గ్రంథంలో చరిత్రలోకి వెళ్తే కూడా అర్థమైపోద్ది. రాజు, ఈ భూమి మీద రాజుల అధికారులు, నాయకుల కంటే దైవజనుడుగా దేవుని వాక్యాన్ని చెప్పేటువంటి యాజకుడికి గొప్ప శక్తిని దేవుడిచ్చాడు, గొప్ప స్థాయిని దేవుడిచ్చాడు. దావీదుకి ఏదన్నా కష్టం వస్తే, దావీదు మహారాజు కదా, ఆయనకి ఏదైనా చిన్న విషయం వచ్చి సమస్య వస్తే ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళేవాడు చెప్పండి? మీకు చరిత్ర తెలుసు కదా. ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ప్రవక్త దగ్గరికి వెళ్ళలేదా? వెళ్ళాడా లేదా? ప్రవక్త దగ్గర. ఈయన రాజు కదా, ఈయన ఏదైనా చేయగలడు లెక్క ప్రకారం. కానీ ఒక దైవజనుడి దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. అయ్యా నా కోసం దేవుణ్ణి అడుగు. ఆయన రాజే, ఆయన అన్ని చేయగలడు. అయినా కూడా దైవజనుడి దగ్గరకు వచ్చి తల వంచుకుని ప్రార్థన చేయించుకుని వెళ్తాడు. ఈ రోజు రాజకీయ నాయకులు దేశాన్ని పరిపాలించే వాళ్ళు, రాష్ట్రాన్ని పాలించే వాళ్ళు అయ్యుండొచ్చేమో, కానీ దైవజనుడు చేతి కిందకు వచ్చి నిలబడాల్సిన పరిస్థితిని ఇచ్చాడు. మనల్ని అంత హెచ్చించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అండ్ మీ నాయకులు వచ్చి మీ దగ్గర నిలబడలేదా? మన ఎలక్షన్లకి ప్రేయర్ చేయించుకున్నారు కదా, మీరు చేయెత్తి ప్రార్థన చేశారా? చేసావా? అడుక్కున్నారా? చేయెత్తి ఆశీర్వదించాము. చేయెత్తి ఆశీర్వదించే వాడికి అందరూ లోబడతారు. చెయ్యి చాపి అడుక్కునేవాడు చెయ్యెత్తి ఆశీర్వదించడానికి అర్హత లేనివాడు అని అర్థం. నువ్వు చేయి చాపాల్సిన పని ఏం లేదు, ఎందుకంటే మనం ఆధారపడింది దేవుని పైన. బైబిల్లో రాయబడింది, మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థం కాదు, ఎందుకంటే ఫలితాలు ఇచ్చేవాడు ఆయన. ఇవాళ మన పరిచర్యలన్నిటినీ కూడా దేవుడు ఆ రీతిగా ఆశీర్వదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాక్య ప్రకారం దైవజనులారా, రాజులైన యాజకులుగా మీరు బ్రతకండి. నేను చాలా సార్లు ఒక మాట పంచుకుంటా ఉంటాను, మరి మీకు కూడా గుర్తు చేయాలనుకుంటాను. అది దైవజనుడు ఈగలాగా ఉండకూడదు, తేనెటీగలాగా ఉండాలి. ఈగ బయట రోడ్డు మీద వాళ్తుంది, డ్రైనేజీలో వాళ్తుంది, మురికి కాలువల మీద వాళ్తుంది, భోజనాల దగ్గరికి వచ్చి మళ్ళీ అక్కడికి వచ్చి అక్కడ కూడా వాళ్తుంది. ఈగ మీద మీరు కోపం వచ్చింది అనుకోండి, ఈ దోమలను కొట్టే బ్యాట్లు ఏముంటాయి సరే, అది చూసుకుని టపా టపా కొట్టి వెంటబడి వెళ్ళొచ్చు. తేనెటీగ దగ్గరికి వెళ్ళి వెంటబడి చూద్దాం, ఛాన్సే లేదు. ఎందుకంటే తేనెటీగ చూస్తేనే భయం మనకి. ఒక్క తేనెటీగ గిర్రని తిరుగుతుంటే ముందు అక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలని చూస్తాం. ఎందుకు? ఈగ తేనెటీగ సైజులు ఒకేలా ఉంటాయి కదా, రెండిటికి తేడా ఏంటి అంటే, ఈగ ఎక్కడ పడితే అక్కడ వాళ్తుంది, తేనెటీగ మకరందము తేనె ఉన్న పువ్వు మీద వాళ్తుంది, మళ్ళీ వచ్చి తేనె పట్టు మీద వాళ్తుంది. మధ్యలో మీటింగ్లు పెట్టదు, వేస్ట్ చోట, అనవసరమైన చోట కూర్చోదు, వేస్ట్ ప్లేసుల్లోకి వెళ్ళదు, గుంపులు కట్టదు అది. అందుకనే ఎవడన్నా ఈగల మీదకి వెళ్ళి దాడి చేయగలడు, కానీ తేనెటీగల జోలికి ఎవడు వెళ్ళడు. అసలు అంత ధైర్యం దమ్ము మనుషులకి లేదు. ఎంత మనిషి ఉన్నా కూడా చిన్న తేనెటీగకు భయపడతాడు. దైవజనులు తేనెటీగల్లాగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగ ఉండాలని ప్రభు మనల్ని నిర్ణయించాడు. మనం అందరికంటే తక్కువ వాళ్ళం కాదు, మనం అందరికంటే ఎక్కువ వాళ్ళం. కానీ మనలా అన్నాడు, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడు. మీరు గొప్పవాళ్ళు దేవుని దృష్టిలో, కానీ మీరు తగ్గించుకుని ఉండాలి. అందుకనే తగ్గింపు నేర్పడానికి మీరు ఒకరి పాదాలు ఒకరికి అడగండి అన్న. ఈ మధ్య చాలా మంది అది పని చేస్తున్నారు, పాదాలు గడిగే పరిచర్య. ఇక్కడ పాదాలు గడుగుతారు, బయటికి వెళ్ళి ముఖం వాచేదాకా తిడతారు. మళ్ళీ ఎందుకు? ఎవరికి ఉపయోగం ఇది? పాదాలు కడగమని చెప్పింది తగ్గింపు కోసమే తప్ప అదొక పెద్ద ఆచారం కాదు. పాదాలు కడకపోతే ప్రభు రేపు పొద్దున అడుగుతాడే, ఎర్రడి వాడు కాళ్ళు కడగలేదు అంటాడేమో. ఏం కాదు, పాదాలు కడగటం అంటే నీకంటే ఎదుటివాడు యోగ్యుడని ఎంచండి ఇందాక చదివాం కదా, ఆ మాటే అది. దానికోసమే పాద పరిచర్య. ఆ రోజు కూడా పాదాలు ఎందుకు అడిగారు యేసు ప్రభు వారు? శిష్యులలోనట నీలో ఎవరు గొప్ప అనేటువంటి ఒక పాయింట్ వచ్చి కొట్లాడుతున్నారట ఆయన చూసేటప్పటికి. అందుకనే ఆయనకి కోపం వచ్చి స్ట్రైట్ గా వెళ్ళి
ఆ కోపం తీర్చుకోవడానికి ముందు పాదాలు కడుగుతున్నాడు. వారికి శిక్ష వేసేసాడు. అలాగా ప్రభువా నువ్వు మా పాదాలు కడగటం ఏంటంటే ఇది శిక్ష రా బాబు, మీకు శిక్ష ఇది. నా చేత కాళ్ళు కడిగించుకుంటున్నారు మీరు, మేమేం తప్పు చేశామయ్యా అంటే, మీలో ఎవడు గొప్పవాడో వాడు అందరికీ దాసుడై ఉండాలి. మీలో ఎవరు గొప్పవాళ్ళు అవ్వాలనుకుంటున్నారో వాడు దాసుడై ఉండాలి. తనను తాను తగ్గించుకున్న వాడిని నేను హెచ్చిస్తాను. ఇది సేవకులుగా మనం నేర్చుకోవాల్సినటువంటి సత్యం. అట్టి సత్యాన్ని మనం నేర్చుకుని ఈ సేవా పరిచర్యలో, ఈ మండలంలో ఐక్యత కలిగి, ఒకరికి సమస్య వస్తే ఒకరు స్పందించి, ఒకరి ఇబ్బందులు ఉంటే మరొకరు పరామర్శించి మనం ఈ ఫెలోషిప్ ని ముందుకి కొనసాగించుకోవాలని, మీలో ఉన్న ఐక్యతను, ప్రేమను దేవుడు కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి మాటలను మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించి ఫలింప చేయను గాక. ఆమెన్ చెప్పండి, గట్టిగా చెప్తాం ఆమెన్. అలాగే